హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు? ఏ ఏప్రిల్ 21, బి ఏప్రిల్ 22, సి ఏప్రిల్ 23, డి ఏప్రిల్ 24. సరైన సమాధానం సి ఏప్రిల్ 23. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఏ వారణాసి, బి పట్నా, సి న్యూఢిల్లీ, డి అహ్మదాబాద్. సరైన సమాధానం సి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని భారత మండపంలో మహావీర్ జయంతి సందర్భంగా 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్మారక స్టాంప్, నాణాన్ని సైతం ప్రధాని మోదీ విడుదల చేశారు. రెండవ ప్రశ్న. 2023లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఏ 1, బి 2, సి 3, డి 4. సరైన సమాధానం డి 4. 2023లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. 2023లో భారత రక్షణ వ్యవస్థకు $83.6 బిలియన్ కేటాయించింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మూడవ ప్రశ్న. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ విజయ్ కుమార్ సింగ్, బి అనిరుద్ధ్ ప్రసాద్, సి నలిన్ ప్రభాత్, డి మనోజ్ కుమార్ శర్మ. సరైన సమాధానం సి నలిన్ ప్రభాత్. నేషనల్ సెక్యూరిటీ గార్డు కొత్త చీఫ్గా ఐపీఎస్ నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రభాత్ ప్రస్తుతం సిఆర్పీఎఫ్లో అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. నాలుగవ ప్రశ్న. లక్ష్మణ తీర్థ నది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి కర్ణాటక. సరైన సమాధానం డి కర్ణాటక. లక్ష్మణ తీర్థ నది కర్ణాటకలోని కొడగు జిల్లాలో ప్రధాన నీటి వనరు. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ నది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. ఐదవ ప్రశ్న. ఏ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఏ సూరత్, బి గాంధీనగర్, సి తూర్పు అహ్మదాబాద్, డి రాజ్కోట్. సరైన సమాధానం ఏ సూరత్. 2024 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు రద్దు కాగా మరో 8 మంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో దలాల్ను విజేతగా ప్రకటించారు. గత 12 ఏళ్లలో తొలిసారి లోక్సభ ఎంపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆరవ ప్రశ్న. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ చెన్నై, బి విశాఖపట్నం, డి కటక్, డి కొచ్చి. సరైన సమాధానం బి విశాఖపట్నం. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. ఇటీవల ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేతృత్వంలో భారత నావికాదళం తూర్పు సముద్ర తీరంలో ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ నిర్వహించింది. ఏడవ ప్రశ్న. త్రిశూర్ పూరం పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి బీహార్. సరైన సమాధానం సి కేరళ. కేరళలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో త్రిశూర్ పూరం ఒకటి. ఇది 18వ శతాబ్దపు కొచ్చి రాజు శక్తి తంపూరాన్ ప్రారంభించిన వార్షిక పండుగ. ఈ ఉత్సవం 36 గంటల పాటు సాగుతుంది. ప్రధాన ఉత్సవాలు తెక్కింకాడు మైదానంలో నిర్వహిస్తారు. 8వ ప్రశ్న.
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ మహేంద్ర సింగ్ ధోని, బి విరాట్ కోహ్లీ, సి రోహిత్ శర్మ, డి దినేష్ కార్తిక్. సరైన సమాధానం ఏ మహేంద్ర సింగ్ ధోని. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. స్టెల్లాంటిస్ గ్రూపులో భాగమైన సిట్రోయన్ 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించి 2021లో కార్ల విక్రయాన్ని ప్రారంభించింది. 9వ ప్రశ్న. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఏ ఆర్ ప్రజ్ఞానంద, బి డి గుకేష్, సి విదిత్ గుజరాతీ, డి హరికృష్ణ పెంటల. సరైన సమాధానం బి డి గుకేష్. భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంటులో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల క్రితం గ్రేట్ క్యారీ కాస్పరస్ నెలకొల్పిన రికార్డును గుకేష్ బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న రెండో భారతీయుడిగా ఆయన నిలిచాడు. 10వ ప్రశ్న. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు? ఏ ఏప్రిల్ 21, బి ఏప్రిల్ 22, సి ఏప్రిల్ 23, డి ఏప్రిల్ 24. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.